నమస్తే. మొత్తానికి మోదీజీ గారి ప్రభుత్వం అనుకున్నట్టుగా పార్లమెంటులో జమిలీ బిల్లు ప్రవేశపెట్టింది. జమిలీ బిల్లుపై మోడీ అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నారు. అయితే నిన్న పార్లమెంట్లో జరిగిన సన్నివేశాలు, పార్లమెంట్లో జరిగిన ప్రసంగాల గురించి పత్రికలో వచ్చినటువంటి వార్త మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. లోక్సభలో జమిలీ బిల్లులు, విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. బిల్లుపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్తో సహా విపక్షాలు. అంగీకరించిన స్పీకర్ కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ స్లిప్పులతో కూడినటువంటి ఓటింగ్ విధానం. అనంతరం 90 నిమిషాల పాటు వాడివేడిగా జరిగినటువంటి చర్చలు. పార్లమెంటుకు సవరణాధికారాలు లేవంటున్నటువంటి కాంగ్రెస్, కొట్టిపారేసిన కేంద్రం, జేపీసీలో చర్చిద్దామన్న అమిత్ షా, బిల్లును జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం. బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, బిల్లుకు వ్యతిరేకంగా 198 ఓట్లు పడడం జరిగింది నిన్న పార్లమెంట్లో. సో ఓవరాల్గా కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన 2 జమిలీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్త్ నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి. అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్ళింది. జమిలీ బిల్లుపై జేపీసీలో కూలంకుషంగా చర్చిద్దామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. సవరణ బిల్లులు ఆమోదానికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ లేదని తెలిసి మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేయడం మనం చూసాం.